Hello, friends. Very good morning. Welcome to the Hindu editorial analysis. Before that, never before Sankranti offer got extended till 31st January 2023. Live and recorded mode లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ పైన మనం 20,000 రూపీస్ ఆఫర్ అందిస్తున్నాం. సో 65,000 రూపీస్ కోర్స్ కాస్త మీకు 45,000 రూపీస్కే అందుతుంది. అండ్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. అలాగే ఆఫ్లైన్ మీకు కావాలనుకుంటే 75,000 రూపీస్ కోర్సు ఇప్పుడు 55కి అందుతుంది. ఇది కూడా విశాఖపట్నం మరియు హైదరాబాద్ రెండు చోట్ల కూడా మీరు ఎక్కడన్నా జాయిన్ కావచ్చు. రైట్, ఆఫ్లైన్ తీసుకునే వాళ్ళకి ఆన్లైన్ అనేది ఫ్రీ ఆఫ్ యాక్సెస్ లభిస్తుంది. దీనిపైన కూడా మీకు 20,000 రూపీస్ ఆఫ్ ఉంది. ఇది కూడా 31st జనవరి వరకు ఎక్స్టెండ్ చేసాం. ప్లాన్ చేసేవాళ్ళు ఆ లోపు మనీ సెట్ చేసుకొని ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు దీనిపైన కూడా లభిస్తుంది. యూపీఎస్సీ ఆప్షనల్స్ పైన 20,000 రూపీస్కే మనం లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో ఆప్షనల్ అందిస్తున్నాం. సో వీఆర్ ఆఫరింగ్ పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ అయిపోయింది కదా, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, ఇవన్నీ కూడా మనం అందిస్తున్నాం. 31st జనవరి వరకు కూడా ఈ ఆఫర్ అనేది అందుబాటులో ఉంది. తర్వాత 15,000 రూపీస్ పెరిగిపోతుంది. సో ఇవాళ మనం చూడబోతున్న ఆర్టికల్ వచ్చేసి నెసెసరీ పుష్ బ్యాక్ అనే టైటిల్తో మనకి కనిపిస్తుంది. దిస్ ఇస్ అగైన్ విత్ రెస్పెక్ట్ టు కొలీజియం సిస్టమ్ ఆఫ్ రికమెండేషన్ లేదా అపాయింట్మెంట్స్ గురించి మనం చెప్పొచ్చు. ఇది కూడా మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2 కిందకు వస్తుంది. దెర్ ఇస్ ఎ వార్ గోయింగ్ ఆన్ బిట్వీన్ ద యూనియన్ గవర్నమెంట్ అండ్ ద కొలీజియం సిస్టమ్ రన్ బై ద జ్యుడిషియరీ యాజ్ ఆఫ్ నౌ. సో కొలీజియం సిస్టమ్ గురించి ఇంతకుముందు కూడా చెప్పాను. కొలీజియం సిస్టమ్ ఏం చేస్తుందంటే సీనియర్ మోస్ట్ సీజీఐ మరియు సీనియర్ మోస్ట్ జడ్జిలు కలిపి ఒక గ్రూప్గా ఫామ్ అవుతారు. దాన్నే మనం కొలీజియం అంటాం. దే డూ ద రికమెండేషన్స్, దే మేక్ ఆల్ నెసెసరీ రికమెండేషన్స్ ఫర్ ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్ అనమాట. జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్, ట్రాన్స్ఫర్స్ అందరూ కూడా కొలీజియం సిస్టమ్ చేస్తుంది. సో గవర్నమెంట్కి ఇందులో ఎటువంటి రోల్ కూడా లేదు. సో గవర్నమెంట్కి ఏ రోలు లేకుండా ఉండడం వల్ల మీ కొలీజియం సిస్టమ్ ఏం చేస్తుందో మాకు తెలియట్లేదు. సో ట్రాన్స్పరెన్సీ అనేది లేకుండా పోతుంది. సో కొలీజియం సిస్టంలో ఈ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్లో గవర్నమెంట్కి కూడా రోల్ ఉండాలి అనేది ప్రభుత్వం యొక్క వాదన. అట్లీస్ట్ మీ గ్రూప్లో మా వాళ్ళని గవర్నమెంట్ నుంచి ఒకరిని పెట్టాలి, లేదా గవర్నమెంట్తో కూడిన ఒక కమిషన్ని ఏర్పాటు చేయాలి అనేది ఇక్కడ ప్రధానమైన వాదన అన్నమాట. అర్థమవుతుందా? సో దాన్ని జ్యుడిషియరీ ఒప్పుకోవట్లేదు. జ్యుడిషియరీ ఎందుకు ఒప్పుకోవట్లేదు? గవర్నమెంట్ ఎప్పుడైతే ఇందులో ఇన్వాల్వ్ అయిపోతుందో జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది దెబ్బతింటుంది. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అనేది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్లో ఒక ప్రధానమైన ఫీచర్. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్లో ఒక ప్రధానమైన ఫీచర్ ఏంటమ్మా? ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. జ్యుడిషియరీ ఇండిపెండెన్స్ అనేది దెబ్బతింటే, ప్రభుత్వం యొక్క జోక్యం అనేది జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్లో కూడా పెరిగిపోతే అప్పుడు జ్యుడిషియరీ తన శాంక్టిటీని కోల్పోతుంది. ప్రభుత్వం ఎవరైతే నియమిస్తారో వాళ్ళే జడ్జిలు అయ్యారనుకోండి, వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇస్తూ న్యాయానికి అనుకూలంగా మానేసి గవర్నమెంట్ ఏం చెప్తే దానికి తానా అంటే తందానా అనుకునేలాగా అయిపోయే పరిస్థితులు వస్తాయని చెప్పి జ్యుడిషియరీ దాన్ని వ్యతిరేకిస్తూ వస్తుందన్నమాట. ఇది గేమ్. చూడండి ఒకసారి. ద సెంటర్ షుడ్ స్టాప్ సీయింగ్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ యాజ్ రివార్డ్స్ ఫర్ లాయలిస్ట్. సెంటర్ ఎలా చూస్తుందంటే తనకి ఎవరైతే లాయల్గా ఉన్నారో, తనకి లాయల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళని రివార్డ్ చేయడానికి ఇది ఒక మెకానిజంగా చూస్తోంది. అలా చూడకూడదు. జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ని ఇప్పుడు జనరల్గా ఎవరైనా ఏంటమ్మా ప్యాట్రనేజ్ సిస్టమ్ అంటాం. ఎవరైతే మనకి సపోర్ట్ చేస్తారో, ఎవరైతే మన వెనకాల ఉంటారో, ఎవరైతే మనకి లాయల్గా ఉంటారో వాళ్ళకి ఏదో రకంగా హెల్ప్ చేసేయాలి. వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళు అడిగిన ట్రాన్స్ఫర్లు ఇచ్చేయడం కావచ్చు, వాళ్ళు అడిగిన దానికి వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వడం కావచ్చు, ఇట్లాంటివి చేస్తూ ఈ ప్రజెంట్ సిస్టమ్ అనేది నడుస్తూ ఉంటుంది. అలాగే జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్, జ్యుడిషియల్ ట్రాన్స్ఫర్స్ని కూడా ఒక వెపన్ లాగా సెంటర్ చూడడం మానేయాలి. అది మంది కాదు, అది జ్యుడిషియరీ చూసుకుంటుందని దాన్ని వదిలేయాలి అనేది ఈ స్టేట్మెంట్ మీనింగ్. ద సుప్రీం కోర్ట్ కొలీజియం హ్యాస్ డన్ వెల్ టు పుష్ బ్యాక్ అగైన్స్ ద యూనియన్ గవర్నమెంట్స్ అటెంప్ట్స్ టు బ్లాక్ ది అపాయింట్మెంట్ ఆఫ్ సమ్ అడ్వకేట్స్ యాజ్ హైకోర్ట్ జడ్జెస్. కొంతమంది అడ్వకేట్స్ని హైకోర్టు జడ్జెస్గా అపాయింట్ చేస్తూ కొలీజియం సిస్టమ్ రికమెండేషన్ చేసింది. సో బేసికల్గా ఇక్కడ ఎలా ఉంటుందంటే దిట్ ఈస్ సంథింగ్ కాల్డ్ మెమొరాండమ్ ఆఫ్ ప్రొసీజర్. సో దీని ప్రకారం ఏముందంటే కొలీజియం సిస్టమ్ మేక్స్ రికమెండేషన్స్. ఇది రికమెండేషన్స్ చేస్తుంది. కొలీజియం సిస్టమ్ రికమెండేషన్ చేసిన తర్వాత ఈ రికమెండేషన్స్ గో టు యూనియన్ గవర్నమెంట్. యూనియన్ గవర్నమెంట్కి రికమెండేషన్స్ వెళ్తాయి. సో యూనియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎయిదర్ ఇట్ కెన్ సే ఓకే or it can also raise objections.
ఓకే, ఇక్కడ ఓకే అనడం అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తుందన్నమాట. ఇంటెలిజెన్స్ బ్యూరోని ఉపయోగించి వీళ్ళని ఎవరైతే రికమెండ్ చేశారో వాళ్ళపైన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ యూనియన్ గవర్నమెంట్ చేయిస్తుంది. ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే దే కెన్ రైజ్, అబ్జెక్షన్స్ ఉంటే రైజ్ చేయొచ్చు. అబ్జెక్షన్స్ వచ్చినప్పుడు దే గో బ్యాక్ టు కొలీజియం సిస్టమ్. సో మీరు ఎవరైతే రికమెండ్ చేశారో వాళ్ళపైన మేము అబ్జెక్షన్స్ రైజ్ చేస్తున్నాము అని చెప్పి యూనియన్ గవర్నమెంట్ చెప్పొచ్చు. సో అబ్జెక్షన్స్కి సో కొలీజియం సిస్టమ్ ఏం చేయాలి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి దే కెన్ రికమెండ్ దెమ్ అగైన్, వాళ్ళనే మళ్ళీ రికమెండ్ చేయవచ్చు. ఆర్ చేంజ్, లేదా వాళ్ళు మార్చాలంటే మార్చవచ్చు. అది కొలీజియం యొక్క ఇష్టం అనమాట. సో ఇది స్టోరీ. ఇక్కడ ఏం జరుగుతుందంటే హైకోర్టు జడ్జెస్గా రికమెండ్ చేస్తూ అపాయింట్ చేయడానికి రికమెండ్ చేస్తూ కొలీజియం సిస్టమ్ కొన్ని నేమ్స్ని యూనియన్ గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేస్తే యూనియన్ గవర్నమెంట్స్ ఏం చేసింది, దాన్ని బ్లాక్ చేయడానికి ట్రై చేసింది. వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా బ్లాక్ చేయడానికి ట్రై చేసింది. వాళ్ళు బ్లాక్ చేయడానికి ప్రయత్నించినంత మాత్రాన కొలీజియం వాళ్ళ పేర్లను మార్చలేదు, అలాగే కంటిన్యూ చేసింది. చూడండి, ద 3-member కొలీజియం విచ్ మేక్స్ రికమెండేషన్స్ ఫర్ హైకోర్ట్ అపాయింట్మెంట్స్. హైకోర్ట్ అపాయింట్మెంట్స్కి రికమెండ్ చేసే ఈ 3-member కొలీజియం ఏదైతే ఉందో, ద 3-member కొలీజియం విచ్ మేక్స్ రికమెండేషన్స్ ఫర్ హైకోర్ట్ అపాయింట్మెంట్స్. ఇప్పుడు 3-member కొలీజియం అని చెప్పి ఇక్కడ రాసింది కదా, ఈ 3 members ఎవరు అనేది మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. హైకోర్ట్ అపాయింట్మెంట్స్కి రికమెండేషన్స్ చేసే 3-member కొలీజియంలో ఎవరెవరు ఉంటారు అనేది మీరు కామెంట్ సెక్షన్లో నాకు పెట్టాలి, సరేనా? యూ పుట్ ఇట్ ఇన్ కామెంట్ సెక్షన్. has reiterated its decision to elevate lawyers Saurabh Kirpal to Delhi High Court, R. John Satyan to Madras High Court and Somashekhar Sundaresan to Bombay High Court. ఈ 3 హైకోర్ట్స్కి వీళ్ళ 3 న్యాయవాదుల్ని అపాయింట్ చేసే డెసిషన్ని వాళ్ళు రీఐటరేట్ చేసింది. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ 3-member కొలీజియం వీళ్ళ నేమ్స్ని గవర్నమెంట్కి సిఫారసు చేస్తే గవర్నమెంట్ వాటికి అబ్జెక్షన్స్ రైజ్ చేసింది. అబ్జెక్షన్స్ రైజ్ చేసినప్పుడు వీళ్ళు డెసిషన్ని మార్చుకోకుండా వాళ్ళ నేమ్సే మళ్ళీ తిప్పి పంపింది. అబ్జెక్షన్స్కి సమాధానం చెప్తూ తిప్పి పంపింది అనమాట. As it dealt in detail with the objections raised by the center in each individual case. ప్రతి ఒక్కరి విషయంలో ప్రభుత్వం ఏవైతే అబ్జెక్షన్స్ రైజ్ చేసిందో వాటన్నిటిని మన ఈ కొలీజియం అనేది డీటెయిల్డ్గా డీల్ చేసింది. సో యాజ్ ఇట్ డెల్ in detail with the objections raised by the center in each individual case, the motives behind the government's ongoing contestation with the judiciary over appointments to constitutional courts stand exposed. దీన్ని బట్టి వీళ్ళు ఏం చేశారంటే ప్రభుత్వం ఏవైతే అబ్జెక్షన్స్ రైజ్ చేసిందో వాటన్నింటినీ జ్యుడిషియరీ తిప్పికొట్టింది, అన్నిటికీ సమాధానం చెప్పి అవే నేమ్స్ని మళ్ళీ తిప్పి పంపింది. సో ఈ ప్రాసెస్లో ఏమైంది, ప్రభుత్వం యొక్క మోటివ్స్, ప్రభుత్వం యొక్క ఉద్దేశాలు, వెనకనున్న ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్పోజ్ అయ్యాయి, బహిర్గతం అయిపోయాయి అని అర్థం. Communications between the collegium and the center offer a glimpse into the untenable nature of the government's objections to proposed appointees. ఎవరినైతే అపాయింట్ చేయాలని ప్రపోజల్స్ పంపారో, ప్రపోజ్డ్ అపాయింటీస్ ఉన్నాయో వాళ్ళపైన ప్రభుత్వం తీసుకొచ్చిన అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ బేస్ లేదు. అన్టెనబుల్ అంటే నాట్ హ్యావింగ్ బేసిస్, నాట్ హ్యావింగ్ బేస్ అని నిలబడదు. ఆయన అబ్జెక్షన్స్ అనేవి బలమైనవి కాదు, నిలబడేవి కాదు అనేది మనకి క్లియర్గా తెలిసిపోతుంది ఆ కమ్యూనికేషన్ చూస్తే. మేకింగ్ ఇట్ అబాండెంట్లీ క్లియర్ హౌ బ్యాడ్లీ ద కరెంట్ రెజీమ్ వాంట్స్ టు కంట్రోల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ని ఎలాగైనా కంట్రోల్ చేయాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అనేవి మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి దీన్ని బట్టి అని చెప్పొద్దాం. If the objection based on a candidate's sexual orientation smacks of a medieval-minded ideological bias, ఒకరిని ఎందుకు వద్దన్నారంటే అతని సెక్షువల్ ఓరియంటేషన్ అనేది నార్మల్గా లేదు. సెక్షువల్ ఓరియంటేషన్ అంటే అర్థమైందా, హూమ్ యు ఆర్ అట్రాక్టెడ్ టు అనేది సెక్షువల్ ఓరియంటేషన్. ఇఫ్ యూఆర్ అట్రాక్టెడ్ టు మనకి ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ అండ్ యు ఆర్ అట్రాక్టెడ్ టు ఉమెన్, ఇఫ్ యు ఆర్ ఎ ఉమెన్ అండ్ యు ఆర్ అట్రాక్టెడ్ టు ఎ మ్యాన్, అండ్ దట్ ఈస్ జనరల్లీ కన్సిడర్డ్ నార్మల్ సెక్షువల్ ఓరియంటేషన్. హెటరోసెక్షువల్ అంటాం కదా, దాన్ని హెటరోసెక్షువల్ అంటాం. సో హెటరోసెక్షువల్ కాకపోతే ఆ జడ్జి యొక్క సెక్షువల్ ఓరియంటేషన్ గే అవ్వచ్చు లేదా లెస్బియన్ అయితే దాన్ని కూడా ఒక అబ్జెక్షన్ లాగా ప్రభుత్వం రైజ్ చేసిందంట. మరి అలా రైజ్ చేయడం ఏదైతే ఉందో అది మిడీవల్ మైండెడ్ ఐడియాలజికల్ బయాస్, అది మిడీవల్ మైండ్ సెట్. అది అంటే ఎప్పుడు మిడీవల్ అంటే పాతకాలపు మైండ్ సెట్, మోడర్న్ మైండ్ సెట్ కాదు అది.
అది ఇంకా పాత తరహా ఆలోచన ప్రభుత్వానికి ఇంకా ఉన్నట్టు మనకి అది చెప్తుంది. అటువంటి బయాస్ కనిపిస్తుంది, అటువంటి ఐడియాలజికల్ బయాస్ ఉన్నట్టు మనకి తెలుస్తుంది. ద ఎఫర్ట్ టు స్టాల్ అంటే స్టాప్ ది ఎలివేషన్ ఆఫ్ ఎ కపుల్ ఆఫ్ అడ్వకేట్స్ బేస్డ్ ఆన్ ది సోషల్ మీడియా యాక్టివిటీ. ఇంకొక ఇద్దరిని ఎందుకు ఆపడానికి ప్రయత్నం చేసిందంటే వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారంట. అంటే సోషల్ మీడియాలో వాళ్ళ యొక్క పొలిటికల్ వ్యూస్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారనే కారణంతో వాళ్ళ అపాయింట్మెంట్స్ని ఆపడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇట్ ఎక్స్పోజెస్ ఎ మైండ్ సెట్ దట్ సీస్ అపాయింట్మెంట్స్ టు ద హయ్యర్ జ్యుడిషియరీ యాజ్ ఎ సిస్టమ్ ఆఫ్ స్పాయిల్స్ మెంట్ ఫర్ పొలిటికల్ లాయలిస్ట్స్. సో బేసికల్గా ఇక్కడ చూడండి, స్పాయిల్స్ సిస్టమ్ అంటాం. స్పాయిల్స్ సిస్టమ్ లేదా సిస్టమ్ ఆఫ్ స్పాయిల్స్ సిస్టమ్ అంటే మనకి ఇంతకుముందు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి లేకముందు, మెరిట్ బేస్డ్ ఎగ్జామ్స్ అనేవి లేకముందు వి యూజ్ టు హ్యావ్ సంథింగ్ కాల్డ్ స్పాయిల్ సిస్టమ్. సో ఏ పొజిషన్కైనా అపాయింట్మెంట్ జరగాలంటే మన యొక్క ప్యాట్రన్స్ అంటే మనకి ఎవరైతే సపోర్ట్గా ఉంటారో, మన యొక్క లాయలిస్ట్స్, మనకి లాయల్గా ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళని ఆ పొజిషన్స్కి అపాయింట్ చేసేవారు. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మొనార్కీ తీసుకోండి. రాచరికంలో ఎలా ఉండేది, రాజుకి ఎవరైతే ఇష్టమో అతనే కోశాధికారి, రాజుకి ఎవరైతే దగ్గరగా రాజు ఎవరు నచ్చితే వాళ్ళని పెట్టేసుకునేవారు. నచ్చిన వాళ్ళని పెట్టేసుకోవడం స్పాయిల్ సిస్టమ్. ఒక ఎగ్జామ్ పెట్టి ఒక ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ ద్వారా అందరికీ ఒకే ప్రాసెస్ ద్వారా కండక్ట్ చేసి చేయడం అనేది మెరిట్ బేస్డ్ సిస్టమ్. ప్రజెంట్ మనం ఫాలో అవుతుంది మెరిట్ బేస్డ్ సిస్టమ్. అది మానేసి స్పాయిల్ సిస్టమ్ని ప్రభుత్వాలు ఎప్పుడు ఇష్టపడతాయి. ఎందుకంటే వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళకి అధికారాలు ఇస్తారు. సో అధికారాలు ఇచ్చే అవకాశం వీళ్ళకి ఉంటేనే వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇది ఎలా కనిపిస్తుందంటే కొంతమంది లాయర్లు, అడ్వకేట్స్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వాళ్ళ యొక్క పొలిటికల్ వ్యూస్ని బయట పెడుతూ ఉంటారు. అలాంటి కారణంతో వాళ్ళ యొక్క ప్రమోషన్ని లేదా వాళ్ళని జడ్జిలుగా అపాయింట్ చేసేదాన్ని ఆపే ప్రయత్నం ఇప్పుడు గవర్నమెంట్ చేస్తుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ అనేవి వాళ్ళకు అనుకూలంగా ఉండే వాళ్ళకే రావాలి అనుకునే మైండ్ సెట్, పాతకాలపు మైండ్ సెట్ కనిపిస్తుంది. అంటే స్పాయిల్స్ సిస్టంలో ఉన్న మైండ్ సెట్ ప్రభుత్వం ఇప్పటికీ చూపిస్తుంది అనేది మనకి ఇక్కడ ఎక్స్పోజ్ అవుతుంది. యాజ్ కొలీజియం సిస్టమ్ హ్యాస్ పాయింటెడ్ అవుట్, ఇది పాయింట్అవుట్ చేసిన విధంగా నెయిదర్ ద సెక్షువల్ ఓరియంటేషన్ ఆఫ్ మిస్టర్ కిర్పాల్ యొక్క సెక్షువల్ ఓరియంటేషన్ తీసుకోండి, నార్ ద ఎయిరింగ్ ఆఫ్ పొలిటికల్ వ్యూస్, అంటే పొలిటికల్ వ్యూస్ని ఎయిర్ చేయడం అంటే బయటికి చెప్పడం, పొలిటికల్గా మనకున్న భావజాలాన్ని బయటికి చెప్పడం ఏదైతే ఉందో బై ది అదర్ టూ అడ్వకేట్స్ విల్ ఇంపింజ్ ఆన్ దేర్ సూటబిలిటీ ఆర్ ఇంటిగ్రిటీ. ఇంపింజ్ ఆన్ అంటే డూ హార్మ్, నెగిటివ్గా హార్మ్ చేయడం అనమాట, నెగిటివ్గా ఎఫెక్ట్ చేయడం, ఎఫెక్ట్ సంథింగ్ నెగిటివ్లీ అంటాం. అంటే ఒక వ్యక్తి యొక్క సెక్షువల్ ఓరియంటేషన్ కావచ్చు, ఒక వ్యక్తి యొక్క పొలిటికల్ వ్యూస్ కావచ్చు, అతని యొక్క ఎలివేషన్ని, అతని యొక్క ప్రమోషన్ని ఆపేంత పెద్ద కారణాలు అయితే కాదు అని చెప్పి కొలీజియం క్లియర్గా రిటార్ట్ ఇచ్చింది గవర్నమెంట్కి. The government appears to think that potential candidates for judicial appointments should not have political views of their own. Government ఎలా ఆలోచిస్తుందంటే పొటెన్షియల్ క్యాండిడేట్స్ ఫర్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్కి పొటెన్షియాలిటీ ఉన్న పొటెన్షియల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పొలిటికల్ వ్యూసే ఉండకూడదు అన్నట్టుగా ప్రభుత్వం ఆలోచించుకుంటుంది, థింక్ చేస్తుంది. ఆర్ దట్ ఎ టెండెన్సీ టు మేక్ దేర్ వ్యూస్ ఆర్ ఒపీనియన్ నోన్ విల్ అమౌంట్ టు ఎ పాసిబుల్ బయాస్ ఇన్ దేర్ ఫంక్షనింగ్ యాజ్ జడ్జెస్. వాళ్ళ ఒపీనియన్ని బయటికి చెప్పడం అనేది చేస్తే రేపు పొద్దున వాళ్ళు జడ్జిలుగా పనిచేసేటప్పుడు అది బయాస్కి దారితీసే అవకాశం ఉంది అని చెప్పి ప్రభుత్వం భావిస్తోందని మనకి క్లియర్గా కనిపిస్తోంది. Nothing can disprove this more than the fact that there are other names to which the government seems to have no objections. ఇంకా ఇక్కడ విషయం ఏంటంటే, అంటే పొలిటికల్ వ్యూస్ బయటికి చెప్పే ప్రతివాడు కూడా జడ్జిలుగా పనికిరారు, అంటే జడ్జిలుగా వాళ్ళు నిష్పక్షపాతంగా మాట్లాడలేరు, ప్రవర్తించలేరు అనేదే ప్రభుత్వం యొక్క వాదన. అయితే ఇంకొన్ని నేమ్స్ విషయంలో ప్రభుత్వానికి ఎటువంటి అబ్జెక్షన్స్ లేవు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, టు విచ్ ద గవర్నమెంట్ సీమ్స్ టు హావ్ నో అబ్జెక్షన్స్. వాళ్ళు ఎవరు, దట్ ఆర్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ పొలిటికల్ పార్టీస్తో బాగా క్లోజ్గా అసోసియేట్ అయిన ఇంకొంతమంది న్యాయవాదులు కూడా ఉన్నారు. వాళ్ళ విషయంలో ప్రభుత్వం ఎటువంటి అబ్జెక్షన్స్ రైజ్ చేయట్లేదు. అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది, ప్రభుత్వము మరియు అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న లాయర్స్ విషయంలో అబ్జెక్షన్స్ రైజ్ చేయట్లేదు, ఆపోజిట్గా వ్యూ పాయింట్స్ ఉన్న వాళ్ళ విషయంలో ప్రభుత్వం అబ్జెక్షన్స్ రైజ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. Indeed, one can say that the history of judicial appointments is replete with instances of government law officers. ఇంకా చెప్పాలంటే జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్లో చాలా వరకు గవర్నమెంట్ లా ఆఫీసర్స్తో నిండిపోయి ఉంటుంది. who invariably enjoy the confidence of the political leadership at the center or the states. వీళ్ళందరికీ కూడా పొలిటికల్ లీడర్షిప్ యొక్క కాన్ఫిడెన్స్ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి వాళ్ళ యొక్క సపోర్ట్ అనేది ఉంటుంది అని అర్థం అనమాట. ఓకేనా, వాళ్ళకి వాళ్ళ సపోర్ట్ అనేది ఉంటుంది, వాళ్ళ ఫెయిత్ అనేది ఉంటుంది, వాళ్ళ యొక్క
సపోర్ట్ అనేది మనకి క్లియర్గా ఉంటుంది. అలాంటి వాళ్ళే చాలామంది జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్లోకి ఇంతకుముందు కూడా వచ్చిన సందర్భాలు కోకొలలో. అండ్ లాయర్స్ హూ రిప్రజెంట్ పొలిటికల్ లీడర్స్ బీయింగ్ ఆఫర్డ్ పొజిషన్స్ ఆన్ బోత్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ బెంచెస్. పొలిటికల్ లీడర్స్కి వాళ్ళ రకరకాల కేసుల్లో వాళ్ళకి రిప్రజెంట్ చేసిన లాయర్స్కి కూడా సుప్రీంకోర్టు జడ్జిలు గాను హైకోర్టు జడ్జిలు గాను ఇవ్వడం అనేది కూడా మనం చూసాం ఇంతకుముందు. ద అబ్జెక్షన్ బేస్డ్ ఆన్ సెక్షువల్ ఓరియంటేషన్ ఈజ్ పర్టికులర్లీ అపాలింగ్. సెక్షువల్ ఓరియంటేషన్ని బేస్ చేసుకొని అబ్జెక్ట్ చేయడం ఏదైతే ఉందో దట్ ఈస్ పర్టికులర్లీ అపాలింగ్. అపాలింగ్ అంటే షాకింగ్. షాకింగ్ అదేంటిది? ఒక వ్యక్తి హోమోసెక్షువల్ అయినంత మాత్రాన అతన్ని నువ్వు ఎలా ఆపేస్తావు? ప్రభుత్వమే అలా చెప్పడం అనేది షాకింగ్ బిహేవియర్ అది. యాజ్ ఇట్ ఈస్ కాంట్రరీ టు ది కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అగైన్స్ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ సెక్స్ ఆర్ సెక్షువల్ ప్రిఫరెన్సెస్. కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? సెక్స్ బేస్ చేసుకొని సెక్షువల్ ప్రిఫరెన్సెస్ బేస్ చేసుకొని డిస్క్రిమినేషన్ చేయకూడదని చెప్తుంది. దానికి వ్యతిరేకంగా ప్రభుత్వం యొక్క బిహేవియర్ కనిపిస్తుంది. The viewpoint that the collegium system of appointments is flawed as it is opaque and tends to reduce the zone of consideration is valid. అయితే ఒక విషయాన్ని గమనించాలి. కొలీజియం సిస్టమ్ మీద కొన్ని ఏమంటారు కొన్ని కామెంట్స్ ఉన్నాయి. ఏంటో కామెంట్స్? ఒకటి, కొలీజియం సిస్టమ్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఇస్ ఫ్లాడ్, అది లోపభూయిష్టమైంది. ఎందుకని? యాజ్ ఇట్ ఈస్ ఒపేక్. ఒపేక్ అంటే నాన్ ట్రాన్స్పరెంట్. అంటే కొలీజియం సిస్టమ్ ఒక వ్యక్తిని ఎందుకు రికమెండ్ చేస్తుందని చెప్పి డీటెయిల్డ్గా పబ్లిక్లో చెప్పదు. They don't keep it public. They keep it for judicial records, but they generally don't keep it in the open website. Government website, judiciary websiteలో కానీ దేంట్లో కానీ వివరంగా చెప్పట్లేదు, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయట్లేదు. సో వాళ్ళు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయట్లేదు కాబట్టి, లేదా టెన్స్ టు రిడ్యూస్ జోన్ ఆఫ్ కన్సిడరేషన్. ఇప్పుడు కొలీజియం సిస్టంలో సుప్రీంకోర్టు కోసం తీసుకుంటే 9 ఉంటారు, సిజేఐ మరియు 9, హైకోర్టుకి వచ్చేసరికి 3 ఉంటారు. ఆ 3 ఎవరో మీరు చెప్పాలి కామెంట్స్లో. వీళ్ళకి తెలిసిన వాళ్ళు వీళ్ళ యొక్క పరిధిలోంచే మనం, అంటే వాళ్ళ దృష్టిలో ఎవరైతే మెరిట్ ఉన్న వాళ్ళని భావిస్తే వాళ్ళే అపాయింట్ అవుతున్నారు. సో జోన్ ఆఫ్ కన్సిడరేషన్ అనేది కేవలం 4 లేదా 5, మ్యాక్సిమం 5 యొక్క పరిధిలోకి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళే గొప్ప వాళ్ళు అన్నట్టుగా అవుతుంది. సో జోన్ ఆఫ్ కన్సిడరేషన్ అనేది లిమిట్ అయిపోయింది, రెడ్యూస్ చేసేస్తుంది అనేది ఒక వాదన అన్నమాట. ఓకే, ఈ వాదన అనేది కరెక్టే, ఈ వ్యూ పాయింట్ అనేది కరెక్టే, ఈ వ్యూ పాయింట్ తప్పు కాదని కాదు. అయితే however, the manner in which the current regime is seeking to filter out candidates who it suspects may not further its political agenda will surely give the impression that allowing any sort of government interference will pose a threat to judicial independence. కొలీజియం సిస్టమ్ అనేది లోపభూయిష్టమైంది అనే వ్యూ పాయింట్ కరెక్టే. కొలీజియం సిస్టంలో మార్పు తీసుకురావాలి అనే ఆలోచన విధానంలో ప్రాబ్లం లేదు, కరెక్టే. కాకపోతే గమనించాల్సింది ఏంటి అంటే, కొలీజియం సిస్టంలో లోపాలు ఉన్నాయి, ట్రాన్స్పరెన్సీ లేదని చెప్పి ప్రభుత్వాన్ని జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్లో ఇన్వాల్వ్ చేసామనుకోండి, ఇంటర్ఫీర్ అయ్యే ఛాన్స్ ఇచ్చామనుకోండి, అది ఇంకా దారుణంగా తయారయ్యే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ స్టేట్మెంట్ ఏం చెప్తుంది? ద మేనర్ ఇన్ విచ్ కరెంట్ రెజిమ్ ఈజ్ సీకింగ్ టు ఫిల్టర్ అవుట్ క్యాండిడేట్స్ హూ ఇట్ సస్పెక్ట్స్ మే నాట్ ఫర్ దట్స్ పొలిటికల్ ఎజెండా. తన గవర్నమెంట్ యొక్క పొలిటికల్ ఎజెండాని సపోర్ట్ చెయ్యరు. ఫర్దర్ అంటే టేక్ ఫార్వర్డ్, ఇక్కడ ఫర్దర్ అనేది వెర్బ్గా వాడారు. గవర్నమెంట్ యొక్క పొలిటికల్ ఎజెండాని ముందుకు తీసుకెళ్లరు అని ఎవరెవరైతే తీసుకెళ్లారని ప్రభుత్వం భావిస్తుందో వాళ్ళందరినీ ఫిల్టర్ అవుట్ చెయ్యాలి, వాళ్ళు జ్యుడిషియల్లో హయ్యర్ పొజిషన్స్లో ఉండకూడదు అని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఎటువంటి ఇంప్రెషన్ ఇస్తున్నాయి? దట్ అలోయింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఇంటర్ఫిరెన్స్, జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్లో గవర్నమెంట్ ఇంటర్ఫిరెన్స్కి అవకాశాన్ని కల్పిస్తే ఇట్ విల్ డెఫినెట్లీ పోజ్ ఏ థ్రెట్ టు జ్యుడిషియల్ ఇండిపెండెన్స్. జ్యుడిషియల్ ఇండిపెండెన్స్కి అది నిజంగానే థ్రెట్ని పోజ్ చేసే అవకాశం ఉంటుందనే భయాన్ని మనకి ఇప్పుడు కల్పిస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న కొలీజియం సిస్టంలో అపాయింట్మెంట్స్నే ప్రభుత్వం ఓకే చేయకుండా వాయిదాలు వేస్తూ అబ్జెక్షన్స్ రైజ్ చేస్తూ అల్లరి పెడుతుంది. అదే ప్రభుత్వానికి నిజంగానే జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్లో ఒక బలం వచ్చేస్తే, సే అనేది వచ్చేసింది అనుకోండి, వాళ్ళ మాట చెల్లడం మొదలైంది అనుకోండి, ఎవరైతే ప్రభుత్వం తానా అంటే తందానా అంటారో అలాంటి వాళ్ళు మాత్రమే జ్యుడిషియరీలో ఉండేలాగా, లేని వాళ్ళందరూ వెళ్ళిపోయేలాగా, సో ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని జ్యుడిషియరీ సపోర్ట్ చేసేలాగా, అబ్జెక్షన్స్ రైజ్ చేయకుండా ఉండే పరిస్థితిని మొత్తం జ్యుడిషియరీ కూడా ఒక పపెట్ లాగా మార్చేసే అవకాశం ఉంటుంది అనే ఇంప్రెషన్ మనకి ఇక్కడ కలుగుతోంది అని అర్థం. అందుకని ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలి, తొందరపడకూడదు.
సో గ్రూప్ 2కి నోటిఫికేషన్స్ వచ్చేస్తున్నాయి. టీఎస్పీఎస్సీకి వచ్చేసింది, ఏపీపీఎస్సీకి వస్తుంది. సో అందుకని అందరూ కూడా ప్రిపరేషన్ ఎర్లీగా స్టార్ట్ చేయండి. 1 ఫిబ్రవరి నుంచి కొత్త బ్యాచెస్ మనం ప్రారంభిస్తున్నాం. లైవ్ అండ్ రికార్డెడ్ ఆన్లైన్లో ఫుల్ సిలబస్ కవరేజ్ ఫ్రెష్గా యాజ్ పర్ లేటెస్ట్ సిలబస్ మనం కవర్ చేయడం జరుగుతుంది. ఎకానమీ క్లాసెస్ నేను స్వయంగా డీల్ చేస్తాను. టెస్ట్ సిరీస్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయింది. ఫీజు వివరాలు మీకు కనిపిస్తున్నాయి. ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ కావాలంటే కేవలం 15,000 రూపాయలకి అందిస్తున్నాం. లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలి అంటే 20,000 రూపీస్ ఫీజుకి మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇది మీకు 31 జనవరి వరకు మాత్రమే ఈ ఫీజు అనేది వ్యాలిడ్. డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సిమిలర్గా తెలంగాణకి కూడా సేమ్ ఫీజు, సేమ్ మెథడ్, దానికి కూడా 1 ఫిబ్రవరి నుంచి క్లాసెస్ అనేవి ప్రారంభమవుతున్నాయి. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ అండ్ గెయిన్ సక్సెస్ ఇన్ గ్రూప్ 2 ఎగ్జామ్స్. టేక్ కేర్, బై.